ఆర్టీసీ కార్మిక సంఘాలపై ఆంక్షలు ఎత్తివేసి తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం యాదగిరిగుట్ట బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులపై వేధింపులు అరికట్టాలని సిఐటియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కామ్రేడ్ భూపాల్ మాట్లాడుతూ 2019 డిసెంబర్ నుండి ఆర్టీసీ కార్మిక సంఘాలపై విధిస్తున్న ఆంక్షలను ఎత్తివేయాలని, తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, ప్రజాతంత్ర హక్కులు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశం మాట్లాడుతూ కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకోవడం పాలకుల భిక్ష కాదని, కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న ట్రేడ్ యూనియన్ హక్కు అని తెలియజేశారు. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారం చేపట్టిన పాలకులు ఆ రాజ్యాంగం కల్పించిన ప్రజాతంత్ర హక్కులను కాలరాయడం చాలా దుర్మార్గమని విమర్శించారు. ఇప్పటికైనా ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలు నిర్వహించి ప్రజాతంత్ర హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శులు తుర్కపల్లి సురేందర్, సబ్బూరు సత్యనారాయణ, బోడా భాగ్య, మాయా కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు గొరిగె సోములు, ప్రీమియర్ యూనియన్ జనరల్ సెక్రటరీ చుక్కా రమేష్, మాజీ జనరల్ సెక్రటరీ పుప్పాల గణేష్, హమాలి యూనియన్ అధ్యక్షులు చుక్కల కృష్ణ, నాయకులు వెంకటయ్య, వెంకటేష్, నరేష్, అన్నపూర్ణ, శ్రీనివాసరెడ్డి, శ్రీశైలం, అనిల్ తదితరులు పాల్గొన్నారు. రోజే ఆయన ప్రజాపాలన దగ్గర ఉన్నటువంటి బిల్డింగ్ లో ఆయన గేట్లు కూలగొట్టే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. గేట్లు కూలగొడితే ప్రజాస్వామ్యం రాదు. ఈ మొత్తం ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేస్తేనే ప్రజాస్వామ్యం వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చెప్పదలుచుకున్నాం. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీలో ఉన్నటువంటి అన్ని డిపోల్లో కార్మికుల యొక్క సమస్యలు చర్చ చేయడం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్టయితే నిషేధం విధించిందో దాన్ని ఎత్తేయాలి. ఈ నెలలో యొక్క ఎన్నికలు పెట్టాలి. గెలిచినటువంటి యొక్క సంఘాలతో ప్రభుత్వం చర్చ చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలా. ఇది మన యొక్క సిఐటి యొక్క ప్రధాన డిమాండ్. ఎందుకంటే వీళ్ళకందరికి పే రివిజన్ అమలు కావడం లేదు, టీఆర్సీ అమలు కాలేదు, జీతాలు పెరగలేదు, అట్లాగే ప్రావిడెంట్ సమస్యలు, అనేక రకాల సమస్యలు ఉన్నాయి. వాళ్ళ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన ఎన్నికలు కూడా జరగకుండా ఆ నిధులను కూడా ప్రభుత్వాలే వాడుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ సమస్యలు పరిష్కారం చేయాలంటే ముందు ఆర్టీసీలో ఎన్నికలు జరగాలని చెప్పేసి సిఐటి ప్రధానంగా కోరుతా ఉన్నది. యూనియన్లతో చర్చించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో కార్మికులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మల్లేష్ గారు చెప్పినట్లు ఈ రోజు బస్సుల సంఖ్య తగ్గిపోతా ఉంది. బస్సు ప్రయాణికుల సంఖ్య పెరిగిపోయింది. ఉచిత బస్సు పెట్టిన తర్వాత మహిళల యొక్క సంఖ్య పెరిగింది, ప్రయాణం చేసేటటువంటి వాళ్ళ సంఖ్య. ఈ పరిస్థితుల్లో బస్సులు పెంచాలని, అలాగే కొత్తగా రిక్రూట్మెంట్ చేయాలి. కండక్టర్లని, డ్రైవర్లని కొత్తగా రిక్రూట్మెంట్ చేసి కొత్త బస్సులు వేసి ఆ రకంగా పనిభారం తగ్గించాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే అదనపు గంటలు పనిచేస్తా ఉన్నారు. 8 గంటల బదులు 16 గంటలు, 14 గంటలు ఈరోజు కార్మికులు పనిచేస్తా ఉన్నారు. కాబట్టి అదనంగా పనిచేసినటువంటి కార్మికులకు ఓవర్ టైం డబుల్ వేతనం కూడా ఇవ్వకుండా వేధిస్తున్న పరిస్థితి ఉంది. అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. చాలా మంది ఏజ్ బార్ అయిపోయారు, రిటైర్మెంట్ దగ్గరించి ఉన్నారు, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, బీపీలు, షుగర్లు, అనేక రకాల ఇబ్బందులు వస్తా ఉన్నాయి, హార్ట్ అటాక్లు వస్తా ఉన్నాయి. చాలా మంది చనిపోతున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అందుకే ఆర్టీసీ కార్మికుల యొక్క బతుకులు ఈరోజు చాలా దుర్మార్గంగా ఉన్న పరిస్థితి ఉంది. చాలా అన్యాయంగా, దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దీనికి ప్రభుత్వం యొక్క విధానాలకు కారణం అని చెప్పేసి మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. అందుకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికైనా ఆలోచన చేసుకుని ఆర్టీసీలో బస్సుల సంఖ్య పెంచాలి, కార్మికుల సంఖ్య పెంచాలి, ఉన్నటువంటి కార్మికులపై యొక్క ఉద్యోగుల యొక్క పనిభారాన్ని తగ్గించాలి, వాళ్ళకి రావాల్సినటువంటి పీఆర్సీ బకాయిలు ఏముండో అవన్నీ వెంటనే చెల్లించాలి, ముందుగా ఎలక్షన్స్ నిర్వహించాలా ఆర్టీసీలు అని చెప్పి ఈరోజు సిఐటి తరఫున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద కార్యక్రమాన్ని అన్ని డిపోల ముందు మేము చేస్తా ఉన్నాం. ఆర్టీసీ కార్మికులు భయపడి బయటకు రాని పరిస్థితి ఉంది. ఈరోజు ధర్నా చేయలేని పరిస్థితి ఉంది. మెమోరాండం ఇచ్చుకునే ఆర్టీసీ కార్మికులపైన వేధింపులని నిర్వహించాలి. ఆర్టీసీలో కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి. ఆర్టీసీలో కార్మిక సంఘాలకు ఎన్నికలు పునరుద్ధరించాలి. ప్రజాస్వామ్య హక్కులని ఆర్టీసీలో జిందాబాద్ జిందాబాద్.